ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల కొండపై ఉన్నటువంటి 7 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైనటువంటిది జపాలి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్. దీన్ని జపాలి హనుమ టెంపుల్ అని కూడా పిలుస్తుంటారండి. ఇది తిరుమల కొండపైన ఉన్నటువంటి 7 క్షేత్రాలని తీసుకురావడానికి మన దగ్గర ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు వారు అయితే ₹120 ఛార్జ్ తీసుకోవడం జరుగుతుందండి ఈచ్ పర్సన్కి వచ్చి. అదే మీరు బయట ప్రైవేట్ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకుంటే మట్టుకి వాళ్ళు ఒక్కొక్క ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు తిరుమల కొండపై ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ వారితోటి బాగా బేరం ఆడుకుని టూర్ అయితే ప్లాన్ చేసుకోండి. మేమైతే ముందుగా శ్రీవారి పాదాలను దర్శించుకుని దాని తర్వాత శిలాతోరణం అక్కడే ఉన్నటువంటి చక్రతీర్థాన్ని కూడా దర్శించుకుని అటునుంచి మేమైతే నేరుగా జపాలి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్కి వస్తున్నామండి. ఇక్కడ రోడ్ చూసినట్లయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి. జర్నీ బాగుంటుంది. మనం జపాలి హనుమ టెంపుల్కి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలోనే మనకి వేణుగోపాల స్వామి గుడి అయితే కనిపిస్తూ ఉంటుందండి. ఈ రోడ్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఆకాశగంగా పాప వినాశనం కూడా ఈ రెండు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. చాలామంది ముందుగా పాప వినాశనం దర్శించుకుని వస్తున్నప్పుడు మార్గం మధ్యలో ఉన్నటువంటి ఆకాశగంగని అదేవిధంగా వేణుగోపాల స్వామి గుడి కూడా అంటే చూస్తూ వస్తుంటారండి. నా ఎదురుగుంట కనిపిస్తుంది కదండి, ఈ టెంపుల్ అండి వేణుగోపాల స్వామి గుడి. కొద్దిగా లోపలికి వెళ్తే గుడి అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. స్వామివారిని కూడా మనం ఇక్కడ దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే అంటే సుమారుగా ఒక 1.5 కిలోమీటర్ల దూరంలో మనకి హనుమాన్ టెంపుల్ అయితే మనకి కనిపిస్తుందండి. అది కూడా నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సులు అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి బస్ స్టాండ్ ఏదైతే ఉందో అక్కడ ఆగుతూ ఉంటాయండి. మనమైతే జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే దగ్గరికి వచ్చేసామండి. టెంపుల్కి దగ్గరగా ఇక్కడ నుంచి మనకి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సులు అయితే ఇటు సైడ్ నుంచి వెళ్తూ ఉంటాయండి. ఇదిగోండి చూసారు కదా, మన స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే జపాలి హనుమాన్ టెంపుల్ అని ఉంది. ఇక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే అంటే సుమారుగా 1.5 కిలోమీటర్న్నర డిస్టెన్స్లో మనకి టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. లోపలైతే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ తిరుమల కొండపైకి వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ జపాలి హనుమాన్ టెంపుల్ చూడాలని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇది అడవుల మధ్యలో మనకి టెంపుల్ అయితే ఉందండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే చుట్టూ కూడా కొండలు ఉన్నాయి. చుట్టూ కూడా ఒక దట్టమైనటువంటి అడవుల మధ్యలో మనకి ఈ హనుమాన్ టెంపుల్ ఉన్నటువంటి ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా ఫోటోషూట్లకు కానీ అన్నింటికి బాగుంటుందండి. మేమైతే ప్రైవేట్ వెహికల్ పెట్టుకుని మేమైతే జీప్ పెట్టుకుని రావడం జరిగిందండి. ఇక్కడే ప్రతి వెహికల్స్ కూడా ఇక్కడే ఆపుతారండి. ఇక్కడ నుంచి మనం నేరుగా ఈ మెట్లు ఉంటాయండి, మెట్ల ద్వారా నడుచుకుని మనం అయితే ఈ యొక్క టెంపుల్కి అయితే చేరుకోవాలి. కాకపోతే నేను మెట్లు నడుస్తున్నప్పుడు అయితే చాలా బాగుంటుందండి. ఇది స్టార్టింగ్ మనకి ఎంట్రన్స్ పాయింట్ అండి. జపాలి హనుమాన్ మందిరం ఉంది కదండి, ఇక్కడ నుంచి మనకి మెట్లు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. చూడండి, కొంతమంది శ్రీవారి భక్తులు అయితే మెట్లు ఎక్కి ఈ యొక్క టెంపుల్కి అయితే చేరుకోవడానికి వెళ్తూ ఉన్నారు. మేము కూడా ఇప్పుడే వెహికల్ దిగి మేము కూడా ఈ నడక మార్గంలో మెట్లు ఎక్కుతూ కూడా ఈ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాం. చూడండి, వెళ్తున్నప్పుడు మనకి స్టెప్స్ అన్నీ కూడా ఒకలా ఉండవండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి స్టెప్స్ అన్నీ కూడా హైట్లో కనిపిస్తుంటాయి. తర్వాత కొంచెం డౌన్గా కనిపిస్తూ ఉంటాయి. చుట్టూ కూడా చెట్లు అయితే చాలా బాగుంటాయి. అదేవిధంగా కోతులు కానీ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ హనుమాన్ టెంపుల్లో మనం చేసుకోవాల్సినటువంటి పూజకి సంబంధించిన బట్టి అన్నీ కూడా స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి బోర్డు పైన రాయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ స్టెప్స్ పైన వెళ్తున్నప్పుడు వాళ్ళ షూ కానీ అదేవిధంగా చెప్పులు కానీ ఏమైనా ఉంటే విడిచిపెట్టి వెళ్ళడం మంచిదని చెప్తూ ఉంటారండి. ఇక్కడ జపాలి హనుమాన్ టెంపుల్ గురించి చెప్పాలంటే మనకి సాక్షాత్తు హనుమ పుట్టినటువంటి ప్రదేశంగా చెప్తూ ఉంటారండి జపాలి హనుమాన్ టెంపుల్ని. అదేవిధంగా అంజనాదేవి ఇక్కడే హనుమడికి జన్మనిచ్చిందని కూడా చెప్తుంటారు.
జపాలిలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్కి అయితే దగ్గరగా రావడం జరిగిందండి. ఇక్కడ నుంచి జస్ట్ 100 మీటర్ల దూరంలోనే మనకి టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ టెంపుల్‌కి ఉన్నటువంటి హిస్టరీని ఒకసారి చూసుకున్నట్లయితే సాక్షాత్తు హనుమ పుట్టినటువంటి ప్రదేశంగా చెప్తూ ఉంటారు. అంజనాదేవి ఆంజనేయ స్వామిని ఇక్కడే ఆయనకి జన్మనిచ్చిందని చెప్తూ ఉంటారండి. దానికి సంబంధించినటువంటి స్టోరీ మనకి స్టార్టింగ్ ఇక్కడ ఉన్నటువంటి పండితులు చెప్తూ ఉంటారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే షాపుల వాళ్ళు ఉన్నారో వీళ్ళు కూడా స్టోరీ అయితే చెప్తూ ఉంటారండి. అంటే పండితులు చెప్పడానికి కొద్దిగా ఖాళీ లేకపోతే మీరు ఈ షాపుల వాళ్ళని అడిగినా కూడా వీళ్ళు స్టోరీ అయితే చెప్తూ ఉంటారండి. నా ఎదురుగుంట కనిపిస్తున్నటువంటి ప్లేసు అంటే ఒక సరస్సులా ఉంటుందండి. దాన్ని రామతీర్థం అంటారు. ఎందుకంటే రాముడు సీతాదేవి, లక్ష్మణుడు సమేతంగా ఈ ప్లేస్‌కి వచ్చారని కూడా చెప్తూ ఉంటారండి. నా ఎదురుగుంట కనిపిస్తున్నటువంటి టెంపుల్ మనకి జపాలిలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ అండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. చుట్టూ కూడా కాషాయం కలరు, గోల్డ్ కలర్ తోటి టెంపుల్ అయితే చాలా అద్భుతమైనటువంటి డిజైన్‌తో ఉంటుందండి. తర్వాత ఈ చుట్టూ కూడా అడవుల మధ్యలో మనకి టెంపుల్ అయితే మనకి ఇక్కడ కనిపించడం చాలామంది శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ అయితే దర్శించుకుంటూ ఉంటారండి. ఇక్కడ చూడొచ్చు కదండీ అంతా కూడా గోల్డ్ కలర్‌లో మనకి ఈ హనుమాన్ టెంపుల్ అయితే పెయింటింగ్ అయితే ఏయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదండీ! చెట్టు దగ్గర చాలామంది శ్రీవారి భక్తులైతే ఇక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు అంటే చెట్టు ఆకారంలో మనకి విఘ్నేశ్వరుడు అయితే కనిపిస్తూ ఉంటారండి వినాయకుడు. ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడిని అందరూ కూడా దర్శించుకుంటూ ఉంటారు. దాంతో పాటు ఇక్కడ స్వామివారి కాయిన్స్ రూపాయి కాయిన్ గానీ ఇటువంటి కాయిన్స్ అన్నీ కూడా దానికి పెడుతూ ఉంటారండి. అక్కడ వినాయకుడు అని చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే హనుమాన్ అని కూడా చెప్తున్నారండి. అక్కడ చూడ్డానికైతే మనకి వినాయకుడి ఆకారంలోనే నాకైతే కనిపించింది కాబట్టి వినాయకుడే అని నేను చెప్తున్నాను. ఈ హనుమాన్ టెంపుల్‌కి అయితే మనం ఇక్కడి నుంచి లోపలికి వెళ్లి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుందండి. ఫ్రీ టికెట్ ఉంటుంది. అదేవిధంగా రూ. 5 మనం ఇచ్చినట్లయితే స్వామివారికి హారతి దర్శనం కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి. కరెక్ట్‌గా మధ్యాహ్నం టైంలో మనం వెళ్తే అంటే 11:30 నుంచి 12, 1 గంట వరకు కూడా ఇక్కడ స్వామివారికి ప్రసాదాన్ని అయితే పెట్టడం జరుగుతుంటుందండి. అంటే మధ్యాహ్నం ఎవరైతే ఈ టూర్‌ని ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళైతే స్వామివారికి పెడుతున్నటువంటి నైవేద్యాన్ని అయితే మనం అయితే స్వీకరించడానికి ఉంటుంది. ఇక్కడ చూసారు కదండీ! చెట్టు రూపంలో మనకి వినాయకుడైతే ఇక్కడ దర్శనం అవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే ప్రతిరోజు కూడా చాలామంది శ్రీవారి భక్తులు ఇక్కడికొచ్చి ఈ చెట్టు రూపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడిని అయితే అందరూ ముందుగా దర్శించుకుంటూ ఉంటారండి. చూసారు కదండీ కరెక్ట్‌గా వినాయకుడి యొక్క చెవులు అదేవిధంగా తొండం ఆకారం మనకి కనిపిస్తూ ఉంటుంది. దీనితోటి పూర్తిగా ఏంటంటే సింధూరంతోటి మనకి వినాయకుడిని అయితే అలంకరించడం జరిగిందండి. ఇక్కడ భక్తులైతే ఇక్కడ సింధూరంతోటి అలంకరించేటువంటి వినాయకుడిని దర్శించుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అంటే రూపాయి కాయిన్ గానీ, రూ. 2 కాయిన్ గానీ, రూ. 5 కాయిన్ గానీ అక్కడ పెడుతూ ఉంటారు. అదేవిధంగా స్వామివారికి పెట్టినటువంటి సింధూరాన్ని వాళ్ళు ధరిస్తూ ఉంటారండి. ఈ చుట్టూ గూడా మనకి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ అండి. దట్టమైనటువంటి అడవుల్లో మనకి ఇక్కడ స్వామివారి యొక్క టెంపుల్ అయితే మనకి ఉండడం చాలా అద్భుతంగా ఉంది. జపాలి మహర్షి హనుమ గురించి తపస్సు చేసినటువంటి ప్రదేశంగా చెప్తూ ఉంటారండి. ఇక్కడ సాక్షాత్తు హనుమ స్వయంభూగా వెలిసినట్లుగా అదేవిధంగా అంజనాదేవి ఇక్కడే ఈ ప్రదేశంలోనే అంజనాద్రి పర్వతం పైనే హనుమకి జన్మ ఇచ్చినట్టుగా కూడా చెప్తూ ఉంటారండి. ఈ మధ్య కాలంలోనే టీటీడీ కూడా ప్రకటించడం కూడా జరిగింది. దాంతో పాటు మనకి ఆహ్, రామరావణ యుద్ధం జరిగిన తర్వాత శ్రీలంక నుండి అంటే లంక నుండి అయోధ్యకు వెళ్తూ కొంతకాలం సీతారామ లక్ష్మణుల సమేతంగా ఈ జపాలి హనుమాన్ టెంపుల్ దగ్గర కొంతకాలం ఉన్నారని కూడా చెప్తూ ఉంటారండి. ఇక్కడ దానికి సంబంధించిన బట్టి తీర్థాలను కూడా నేను మీకు చూపించేటప్పుడు ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూశారు కదండీ! సాక్షాత్తు హనుమ, లక్ష్మణుడు అదేవిధంగా మనకి శ్రీరాముడు కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశం అండి ఇక్కడ. చెట్లు గానీ, అదేవిధంగా చుట్టూ కూడా మనకి కోతులు కూడా కనిపిస్తూ ఉంటాయండి. ఎందుకంటే హనుమాన్ టెంపుల్ అంటేనే ముందుగా మనకి వానర సైన్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. దాంతో పాటు మనకి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేస్‌లో మనకి ప్రధాన టెంపుల్ నుండి హనుమాన్ టెంపుల్ అయితే మనకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి.
పాప వినాశనానికి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో మనకి హనుమాన్ టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ కనిపిస్తున్నటువంటి తీర్థం ఏదైతే ఉందో, ఈ తీర్థంలోనే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, రాముడు స్నానం ఆచరించడం వల్ల దీనికి రామతీర్థంగా పేరు వచ్చిందండి. అదేవిధంగా సీతాదేవి స్నానం ఆచరించినటువంటి ప్లేసు మనకి కుడివైపు ఉంటుందండి. అంటే టెంపుల్కి ఎదురుగాను, అదేవిధంగా టెంపుల్కి కొద్దిగా పక్కనే అంటే లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే సీతాదేవి తీర్థం కూడా మనకి కనిపిస్తూ ఉంటుందండి. దాంతోపాటు ఈ యొక్క తీర్థంలో ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో వాళ్ళ యొక్క సమస్త పాపాలు కూడా తొలగిపోతాయని చెప్తుంటారండి. చాలామంది శ్రీవారి భక్తులు అందులో స్నానం ఆచరించి తర్వాత ఇక్కడ జపాలి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ అయితే దర్శించుకుంటూ ఉంటారు. దాంతోపాటు మరొక కథనం ప్రకారం మనకి ఆంజనేయ స్వామి చిన్నతనంలో అంటే సూర్యుడిని ఒక పండు అనుకుని అంటే ఎగిరి తినేటువంటి ప్రయత్నం ఏదైతే చేశాడో ఆ ప్లేస్ ఇదే అని చెప్తుంటారండి. అంటే సాధారణంగా మనం చూసాం చాలా ఫొటోస్లో కానీ లేకపోతే మనకి దీనికి సంబంధించిన స్టోరీలో కూడా సూర్యుడిని ఒక పండు అనుకుని ఎగిరి తినడానికి వెళ్తున్నప్పుడు అక్కడ సూర్య భగవానుడు తినడానికి వెళ్తున్నప్పుడు ఇంద్రుడు ఎవరైతే ఉన్నారో తన వజ్రాయుధంతో కొట్టడం వల్ల ఈ యొక్క ప్లేస్లోనే అనుమపడుతున్నట్లుగా చెప్తుంటారు. అలా ఎగిరినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది జపాలి అనేటువంటి ప్లేస్ అని కూడా చెప్తూ ఉంటారండి. ఇలా రకరకాల కథలు అయితే మనకు ఉన్నాయి. దీని గురించి అయితే మనకి వెంకటాచల మహత్యంలో అదేవిధంగా స్కాంద పురాణంలో కూడా మనకి ఈ జపాలి హనుమాన్ టెంపుల్ గురించి అయితే స్టోరీ అయితే మనకి ఉంటుందండి. ఒకవేళ మీరు ఈ ప్లేస్కి వెళ్ళిన తర్వాత దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ ఉన్నటువంటి పండితులు అడిగితే వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తిరుమల వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులు అందరూ కూడా ఇక టూర్లో భాగంగా జపాలి హనుమాన్ టెంపుల్ అయితే తప్పనిసరిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్లేస్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అడవుల మధ్యలో యాత్ర అయితే బాగుంటుందండి.